అందరికి నమస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులేంది, ఈ అన్ని విషయాల మీద కాగ్ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. కాగ్ రిపోర్ట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చూస్తే మనకు విషయం అంతా అర్థమవుతుంది. అప్పులు పెరిగిపోతున్నాయి, ఇన్కమ్ తగ్గుతుంది. ఎప్పుడైనా అంతే కదా, ఇన్కమ్ తగ్గినప్పుడే అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నాలు ఏం లేవు, దానికి తోడు ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి అప్పులు చేయక తప్పలేదు. ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలైది కూడా మాట్లాడదాం. జూలైది కూడా ఉంది కాగ్ రిపోర్ట్లో. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, చేసిన అప్పులు ఎంత, అసలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత ఎక్కువ చేసింది అప్పులు, ఎంత తక్కువ ఇన్కమ్ వచ్చింది, ప్లస్ దానిలో జనాలకు ఉపయోగపడే పని ఏం చేసిండ్రు, తీసుకొచ్చిన అప్పు కానీ లేకపోతే వచ్చిన ఆదాయం కానీ జనానికి ఎంత ఖర్చు పెట్టిండ్రు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే ఈ వార్త చాలామందికి తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలవాలంటే అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. మన మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటున్నా అంటే, ఆదాయం తగ్గినప్పుడే మన స్కీమ్స్ అమలు కావు, ఆదాయం తగ్గినప్పుడే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఆదాయం తగ్గినప్పుడే రైతు భరోసా రాదు, ఆదాయం తగ్గినప్పుడే మహిళలకు ఏదో స్కీమ్ రాదు. ఇవే ఉంటాయి బాధలు. అవన్నీ మళ్ళీ మన మీద వసూలు చేస్తారు, ట్యాక్స్లు వేసి రకరకాల. ఇప్పుడు కరెంటు బిల్లుల మీద ఏదో ఒకటి వేసి వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు చూస్తున్నారు కదా, ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మొగలతో డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. రాఖీ పండుగ అన్నలకు షాక్ అనమాట. రాఖీ పండుగ అన్ని పండుగలు అంతే, ఈ పండుగ కూడా అంతే. మస్తు వచ్చినాయి. 250 రూపాయల టికెట్ ఇక్కడ నుంచి కరీంనగర్కో ఎడుకో 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే చెల్లెమ్మల పేరు మీద అన్నలకు బొక్క, అక్కల పేరు మీద తమ్ముళ్ళకు బొక్క, పైసలు వసూలు చేస్తుంది గవర్నమెంట్. అందుకే ఇది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అప్పులు మనమే కట్టాల్సి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు కడతాం గంతే. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పే ప్రయత్నం ఈ వీడియో, కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే మనకు ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్, మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది కదా. ఏప్రిల్, మే, జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏం జరిగిందంటే అప్పు ఏమో పెరిగింది, ఇన్కమ్ ఏమో తగ్గింది. యాక్చువల్గా మన రాష్ట్ర బడ్జెట్ 2,30,000 కోట్ల రూపాయలు. అంటే 4 భాగాలు చేస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 3 నెలలకు ఒకసారి ఇంత ఇన్కమ్ 57,800 రూపాయలు ఇన్కమ్ వస్తుందని వీళ్ళు అంచనా వేసిండ్రు. వాస్తవ బడ్జెట్ అని చెప్పిండ్రు. అంతకుముందు గవర్నమెంట్ పెట్టిన మొత్తం టూత్ పాలిష్ బడ్జెట్లు, మేము పెడుతున్నది వాస్తవ బడ్జెట్, ఇదంతా పెద్ద కూర్చొని మాట్లాడుకుని చేసినామన్నారు. చూస్తే వాస్తవానికి చాలా దూరంగా ఉందని అర్థమైంది. నాకు నెలకి 20,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందని నేను లెక్కేసుకొని 10,000 రూపాయలు వచ్చినాయి అనుకో, మిగతా 10,000 ఏం చేస్తాం, అప్పు అవుతుంది. నెక్స్ట్ మంత్ 20,000 వస్తాం కానీ మళ్ళీ 10,000 వచ్చింది అనుకో, మళ్ళీ 10,000 అప్పు అవుతుంది. 20,000 అప్పు అయింది. నెక్స్ట్ మంత్ 20,000 వచ్చినా అది లోటు బడ్జెట్, ఆ లోటు పూడ్చలేము, మనం అప్పు తీర్చలేము. సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ఇది. 2,30,000 కోట్ల 57,500 కోట్ల రూపాయలు వస్తాయని గవర్నమెంట్ అంచనా వేసుకుంటే గవర్నమెంట్కి వచ్చింది 37,222 కోట్లు వచ్చినాయి. అంటే తక్కువ వచ్చినాయి. దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి. ఆ 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది గవర్నమెంట్. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11% ఎక్కువ అప్పు చేసింది. అది కూడా మాట్లాడదాం మళ్ళీ. లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఎక్కువ 11%. ప్లస్ మన బడ్జెట్లో 25% రావాలి, అంతే కదా. 4 భాగాలు, 3 నెలలు, 4 క్వార్టర్లు, 3 నెలలకు ఒకసారి వేసుకుంటే 4 క్వార్టర్లు వస్తుంది. 25% రావాల్సింది 16% వచ్చింది ఇన్కమ్. అంటే 9% రాలేదు, లోటు పడ్డది, రెవెన్యూ ఇన్కమ్ పడిపోయింది మొత్తం. తర్వాత అప్పు ఎంత కావాలి, అప్పు వీళ్ళు సంవత్సరం మొత్తం అప్పు 57,000 కోట్లు చేద్దాం అనుకున్నారు. 57,000 కోట్లు అంటే 57,000 కోట్లు అంటే 4 క్వార్టర్లకు ఎంత పడుతుంది, 4 క్వార్టర్లకు 14,000 కోట్ల రూపాయలు పడుతుంది. అటు ఇటు 14,000, 15,000 కోట్లు వేసుకోండి. 14,500 కోట్లు వేసుకోండి. 14,500 కోట్లు వేయాలి ఇప్పుడు ఎవరి 3 నెలలకు ఒక్కసారి. కానీ వీళ్ళు ఫస్ట్ 3 నెలలకి ఏం చేసిండ్రు, 20,266 కోట్లు అప్పు చేసిండ్రు. 20,200 కోట్లు అంటే దీనికన్నా ఎక్కువ. లాస్ట్ ఇయర్ 3 నెలల కన్నా ఇప్పుడు 11% ఎక్కువ అప్పు చేసిండ్రు. అప్పు పెరిగింది, ఇన్కమ్ తగ్గింది. గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయింది, ఇన్కమ్ పెంచుకునే మార్గాలు వెతకలేదు, అప్పు తగ్గించుకునే మార్గం కూడా వెతకలేదు. తర్వాత మొత్తం అప్పు ప్లస్ ఇన్కమ్ కలిసి 57,500 కోట్లు వస్తే దీనిలో 61% జీతభత్యాలు, అప్పులు, మిత్తీలు, జీతభత్యాలకు కట్టింది. ప్లస్ 13% మాత్రమే గవర్నమెంట్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. 13% మాత్రమే వచ్చిన ఇన్కంలో 13% మాత్రమే జనాలకు ఉపయోగపడే పనులు చేసింది. రోడ్లు వేయడమో, అన్నో ఇన్నో బొక్కలు ఊడ్చడమో,
ఆ ప్రయత్నాలు చేసింది కేవలం 30%. ఈ 61%లో ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. పాత గవర్నమెంట్ పథకాలే వీళ్ళు కొనసాగిస్తున్నారు, కొత్తగా ఏం కట్టలేదు. తర్వాత దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ 3 నెలలలో ఇక్కడనేమో అప్పు పెరిగింది, ఇన్కమ్ తగ్గింది. ఇంకా జూలై నెల తెలుసా, జూలై నెల చాలా దారుణంగా ఉంది. జూలై నెల మనకు ఆల్రెడీ జూలై నెల కూడా ఇచ్చిన వాళ్ళు. జూలై నెలలో ఏంది, వీళ్ళు ఫస్ట్ క్వార్టర్లో చేసిన అప్పు 20,266 కోట్లు. తర్వాత ఈ మంత్ లాస్ట్ మంత్ అనమాట జూలైలో చేసిన అప్పు ఎంత అంటే 2,500, 5,000, 8,500 కోట్లు చేసిండ్రు. ఒక్క జూలైలోనే 8,500 కోట్లు చేసిండ్రు. బహుశా ఈ లెక్కలు వేసుకుంటూ పోతే ఇప్పుడు జూలై వరకు వేసుకుంటే అదొక 20,266 కోట్లు, ఇదొక 8,500 కోట్లు, 28,766 కోట్లు. 12 నెలలకు ఏల్చిన అప్పు 57,000 కోట్లు అయితే మన లెక్క ప్రకారం వీళ్ళు ఇప్పటికే 50% చేసిండ్రు. 4 నెలలకి 50% చేసిండ్రు. 4 నెలలు అదొక 3 నెలలు, ఇదొక జూలై. 4 నెలలకి 50% చేస్తే ఇంకేం మిగిలింది? 4 నెలలకి 50% చేస్తే మరి మిగతా 8 నెలలు ఏం చేస్తారు? 8 నెలలు కలిసి 50% వాడుకుంటారా? ప్లానింగ్ తప్పింది గవర్నమెంట్లో. ప్లానింగ్ లేదు. దేనికి అప్పు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం అప్పు, పత్రం ఏం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆర్బీఐ ఎప్పుడు అప్పిస్తా అంటే అప్పుడు పోయి తీసుకొచ్చుకోవడే. మన బాండ్లు పెట్టాలి, తీసుకొచ్చుకోవాలి, గడిపేసేయాలి, మీసాలు మెలేయాలి, నడిపేసినాం ఈ మంత్ అని చెప్పుకోవాలి. మేము ఇంట్రెస్ట్ కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం అని చెప్పుకోవాలి. గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకునే ప్లాన్ ఇప్పటిదాకా చేయలేదు. ఎట్లా పెంచుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు పెంచడం వల్ల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కు. మొన్నటిదాకా టూరిజం అని మాట్లాడినారు. టూరిజంతోన ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. శ్రీలంక లాగా టూరిజం ఉన్నాడు, మునిగిపోతే బొక్కబోర్లు వేద్దాం అనుకున్నారేమో. టూరిజం సడన్గా డెవలప్ కాదు. టూరిజం అంచెలంచెలుగా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. టూరిజంతోన స్థిరమైన ఇన్కమ్ ఉండదు గవర్నమెంట్కి. గవర్నమెంట్కి స్థిరమైన ఇన్కమ్ వచ్చేది మౌలిక సదుపాయాల ద్వారానే. కానీ వీళ్ళు టూరిజం మీద ఎవరు చెప్పినారో, టూరిజం 4 చెట్లు పెంచితే, ట్యాంక్ బండ్ కాడ 4 ఎరువు పెడితే ఇన్కమ్ పెరగదు. ఇన్కమ్ పెరగడానికి చాలా మార్గాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఇన్కమ్ పెంచుకున్న మార్గం ఏంటంటే మందు. అది మాత్రం పక్కా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు త్వరలో ఉందంట స్కీమ్, ఊరూరా మందు, ఊరూరా బీరు, ఊరూరా యూరియా అవైలబుల్ ఉండదు, ఊరూరా ఏ స్కీమ్లు అవైలబుల్ ఉండవు, ఊరూరా బీర్లు అమ్మడం ద్వారా టౌన్లుల్లా, నగరముల్లా, హైదరాబాద్లో టౌన్లుల్లా 5 కిలోమీటర్లకు ఒక దగ్గర డైరెక్ట్ మనకు ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే బీర్లు రాబోతున్నాయి. ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ఇచ్చుకోనికే. యాక్చువల్గా 35,000 కోట్లు వస్తుంది గవర్నమెంట్కి నెలకు, సంవత్సరానికి మందు ద్వారా. అది 35,000 కోట్లు సరిపోతలేదు. దీన్ని 50,000 కోట్లకో, 60,000 కోట్లకో, 1,00,000 కోట్లకో తీసుకుపోవాలని ప్లాన్ చేసింది గవర్నమెంట్. అది వీళ్ళు చేసిన ప్లాన్. గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోనికే మందు పెంచితే తప్ప ఇన్కమ్ పెరగదని డిసైడ్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం పండుకున్నది. రియల్ ఎస్టేట్ లేస్తట్లేదు, ఆ ఇన్కమ్ వచ్చేటట్లేదు. ఇంకా ఊర్లోకి వెళ్ళి వచ్చే ఇన్కమ్ ఏం లేదు. వచ్చేది ఇక్కడనే ట్యాక్స్లు మొత్తం హైదరాబాద్లో అక్కడక్కడ టౌన్లోకి వెళ్ళి కొంత వస్తుంది. మొత్తం 80% హైదరాబాద్ నుంచే వస్తుంది గవర్నమెంట్కి. కానీ పెంచుకునే మార్గం ఏమీ లేక లాస్ట్కి ఇట్లా అయిపోయి స్కెల్టన్ అవుతుంది తెలంగాణ. అంటే బొక్కలు బయటపడుతున్నాయి. పిల్లానికి తిండి పెట్టినప్పుడు కండంతా కరిగిపోయి బొక్కలు బయటపడతాయి చూడండి. అట్లా తెలంగాణ స్కెల్టన్ కూడా బయటపడుతుంది. ఇదంతా గవర్నమెంట్ నిర్లక్ష్యం, 100% గవర్నమెంట్ నిర్లక్ష్యమే. ఒక ఇంట్లో ఒక పెద్ద అయినాక బాగా బతికిర్రు. ఆ పెద్ద ఆయన ఇన్కమ్ ఉన్నది, అప్పు ఉన్నది. ఒక ఆయన ఒక లూనాకు అప్పు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన ఆ లూనా మీద బుట్ట పెట్టుకొని దాంట్లో పూలు అమ్ముతాడు, తర్వాత పండ్లు అమ్ముతాడు. అది ఆయన అప్పు చేసినట్టు కాదు, ఆయన బతుకుదేరు కోసం లూనా అప్పు తీసుకున్నాడు. దాన్ని కరెక్ట్గా నడిపించుకుంటే నడుస్తుంది. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చిండు, వాళ్ళ కొడుకు కూడా అదే లూనా ఇచ్చిండు, అదే వారసత్వంగా ఆయన అమ్ముకొని ఆయన అని ఇంట్లో చెప్పిండ్రు. చెప్తే మా నాయన అప్పు చేసిపోయిండు లూనా కోసం కాబట్టి నేను అమ్మను, మా నాయన ఈ లూనా అప్పు చేసిండు, మమ్మల్ని మొత్తం అప్పుల పాలు చేసిండు అంటాడు ఆ కొడుకు. అన్నాడు అంటే ఆ కొడుకు చాతగానోడు అని అర్థం. నీకు ఆ లూనా అప్పు తీసుకున్నది నేను పోషించిండు, ఆ లూనా మీద పండ్లమ్మి మీ కుటుంబాన్ని పోషించిండు, ఆ లూనా మీద పండ్లమ్మి మీ కుటుంబాన్ని పోషించిండు, నువ్వు ఇంత పెద్దోను అయినావు. కాబట్టి నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు లూనా తీసుకోకపో, ఇంకొక పని చేయి, కానీ అప్పు తీర్చాల్సిందే. ఆ లూనా మీద తీసుకున్న అప్పు తీర్చాలి, కుటుంబాన్ని పోషించాలి. 2 బాధ్యతలు నీ మీద ఉన్నాయి.
అంతేగాని మీ నాయన పేరు వేసి తప్పించుకోలేవు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పాలకులు చెప్తున్న మాటలు అన్నీ ఇట్లే ఉన్నాయి. మీకు అర్థమైంది అనుకుంటా. ఎనీవే అదే అవుతుంది. అప్పులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ తగ్గుతుంది. ఇది ఎక్కడ దాకా తీసుకుపోతుందో, ఏ సముద్రంలో నూకుతారో అర్థమైతే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.